మహిళలు కేవలం వంటింటికే పరిమితమన్నవి నిన్నటి రోజులు. నేడు భువి నుండి నింగిలోకి చుక్కలను దాటే వరకు పురుషులకు ఏమాత్రం తగ్గమంటున్నారు, సరి సమానమేనని నిరూపిస్తున్నారు. ముఖ్యంగా క్రీడల్లో కొన్నిసార్లు మాదే పైచేయని చాటి చెప్పారు కూడా. అప్పటి కరణం మల్లీశ్వరి నుండి ఇప్పటి పివి సింధు వరకు ఉదాహరణలెన్నో. మన భారతదేశంలో కబడ్డీ ఆటకు ఉన్న ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. దేశంలోని ప్రతి పల్లెకు ఈ ఆట పరిచయమే. కబడ్డీ కేవలం మగవారి ఆట, ఇది ఒకప్పటి మాట. బరిలోకి దిగి గుక్క తిప్పుకోకుండా కూత పెట్టడం కేవలం వారికే సాధ్యమన్నది ఎప్పుడో అబద్ధమని నిరూపించబడిన సత్యం. పాత తరానికి మహిళల కబడ్డీపై ఆసక్తి పెంచి ఇప్పటి తరానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలలో ముఖ్యమైన వ్యక్తి మన తెలుగు బిడ్డ పద్మజ బాల. ఆ తెలుగు అమ్మాయి ఎవరో కాదు, మన విజయవాడ అమ్మాయి పద్మజ బాల గారు. మేడం అక్కడ కోచింగ్లో బిజీగా ఉన్నారు. పదండి మరిన్ని విషయాలు ఆవిడ్ని అడిగి తెలుసుకో. పద్మజ బాల గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, అది మా తెలుగు అమ్మాయి కాన్సెప్ట్లో. అయ్యో థ్యాంక్స్ అండి. ఓకే, 1980sలో మీరు చాలా జాతీయ స్థాయిలో చాలా విజయాలు సాధించారని తెలుసు. అసలు కబడ్డీ అంటేనే మన వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఇదేదో అబ్బాయిలు ఆడే గేమ్ అనేసి అనుకుంటూ ఉంటారు. అసలు ఇంట్లో వాళ్ళు కూడా కబడ్డీ అంటే పెద్దగా ఎంకరేజ్ చేయరు. అవును. సో అలాంటి టైంలో మీరు కబడ్డీలోకి వచ్చి ఇలా ఎదిగారు. సో దాని వెనకాల మీ పేరెంట్స్ పాత్ర ఏంటి? నేను బేసిక్గా ఫస్ట్ ఖోఖో ప్లేయర్నండి. నేను ఖోఖో జాతీయ స్థాయికి ఆడాను స్కూల్ టైమ్స్లో. ఉంగుటూరు అని గన్నవరం దగ్గర స్కూల్లో నా ఎడ్యుకేషను. అక్కడ మా ఫిజికల్ డైరెక్టర్ గారు విష్ణు గారు అని మాస్టర్ మాకు ఖోఖోలో బాగా రాణించేలా చేశారు. తర్వాత మేము మాంట్సోరి కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మా ఫిజికల్ డైరెక్టరు విజయలక్ష్మి గారు అని మేడము కబడ్డీ ఆడమంటే మేము ముందు చాలా సిగ్గుపడిపోయాం. ఆ స్కర్ట్స్ వేసుకుని ఆడాలా కబడ్డీ అని ఒక చెట్టు కింద ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఒక సీనియర్ ప్లేయరు మా చేత ప్రాక్టీస్ చేయించేది. మేము చాలా సిగ్గుగానే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నైట్ ఒక బల్బ్ పెట్టుకుని బల్బ్ కింద ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలా అనుకోకుండా మేము ఒక డిస్ట్రిక్ట్ మీటు, ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే మొత్తం స్టేట్లో ఉన్న టీమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. మేము కృష్ణా జిల్లా టీం తరఫున ఆడడానికని వెళ్ళాము. వెళ్ళినప్పుడు మేము విన్నర్స్ కొట్టాం. అంటే మాకు అసలు అప్పుడు అసోసియేషను, కాలేజీ, ఫిజికల్ డైరెక్టర్సు, డిస్ట్రిక్టు ఏమీ తెలియదు. ఎక్కడో ఉంది ఆ గేమ్, వెళ్ళాలి అంటే వెళ్ళాము, కొట్టేసాం. అప్పట్లో పెద్ద టీమ్స్ ఉండే, ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, వెస్ట్ గోదావరి. మాకు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇంతకుముందు చాలా నేషనల్స్ ఆడారు, ఇదేమీ లేదు. ఆడేసాం, వెళ్ళాము, ఆడేసాం, విన్నర్స్ కొట్టేసాం. అందరూ మమ్మల్ని అభినందిస్తుంటే మేము కొంచెము ఫీల్ ఓహో ఇది మంచి టోర్నమెంట్ కాబోలు, ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు అని. అప్పటి నుంచి మాకు అది ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ ఆ క్రెడిట్ మా పేరెంట్స్ ఎంతో మాకు నేర్పించిన గురువులు, అసోసియేషన్ అప్పట్లో మేమున్న ఆడుతున్నప్పుడు అసోసియేషన్ కానీ, కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్, మా గురువు గారు సుదర్శనరావు గారు కానీ, వాళ్ళు మాకు ఆ ఇంట్లో ఎలా ఉండేదో, మేము ఇంట్లో ఎలా పెరిగామో మమ్మల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే వాతావరణంలో మమ్మల్ని ఉంచేవారు. అంటే మేము ఒక విధంగా నా యాజ్ ఏ ప్లేయర్గా నా కెరీరు చాలా స్మూత్ రైడ్. అంటే మీరు చూస్తుంటారు కదా, చాలామంది మేము కష్టాలు పడి పైకి ఎదిగాము, ఎన్నో కష్టాలు పడి. కానీ టు బీ ఫ్రాంక్ మేము అలాంటివి ఏమీ ఫేస్ చేయలేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పునాదిపాడు అని కంకిపాడు దగ్గర కృష్ణా జిల్లా పునాదిపాడులో పుట్టాను. మా ఫాదరు హెడ్ మాస్టర్గా జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేశారు, ఉపాధ్యాయవాణి ఎడిటర్గా చేశారు. మదర్ హౌస్ వైఫ్. నేను ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య తర్వాత నేను లాస్ట్ అన్నమాట. ఆబ్వియస్లీ ఆ గారాభం బాగా ఉంది నాకు ఇంట్లో. ఇప్పటికీ నేను అది చలాయించుకుంటాను. ఒక బాయ్గా పెంచారు అంతే. అంటే ఆ రోజుల్లోనే మా ఫాదరు ఆడపిల్లలు మగపిల్లలు అన్న ఇది లేకుండా పెంచారు. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అనమాట. అంటే ఏ టైంలో అయినా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ స్వేచ్ఛ ఇవ్వడం మూలంగా మాకు ఎప్పుడు కూడా తప్పు చేయాలి అనే భావం రాలేదు. ఎందుకంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు.
ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, అమ్మాయి ఇలా ఉండాలి, ఇట్లా అన్నది నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు మా ఇంట్లో. కబడ్డీ అంటే ఇప్పటికీ కూడా అమ్మాయిల్ని కబడ్డీలోకి పంపించాలంటే ఇప్పటికీ వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్. అవును. నిజంగా ఆ టైంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీ ఫాదర్ అలా వెన్ను తట్టి మిమ్మల్ని ముందుకు నడిపించారు అంటే చాలా గ్రేట్ అసలు. నన్నే కాదమ్మా, అప్పట్లో నేను ఆడుతున్న టీము, నా టీమ్మేట్స్ అందరూ, ఫ్యామిలీస్ కూడా అందరూ మిమ్మల్ని అంటే అన్ని ఫ్యామిలీస్ మా టీం మొత్తాన్ని సొంత కూతురులాగా చూసేవారు. ఆ అట్మాస్ఫియర్ ఉంది మాకు. సో మేము నిజం చెప్పాలంటే అంత మేము వివక్ష కూడా ఏమి ఎదుర్కోలేదు, ఆ రోజుల్లో ఎదుర్కోలేదు కబడ్డీలో. అంటే ఇంక ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను యాజ్ ఏ కోచ్గా. ఆడపిల్లల్ని నేను ఎప్పుడైనా బయటికి తీసుకువెళ్ళాలి అంటే నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను. కానీ యాజ్ ఏ ప్లేయర్గా అది నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్. ఆ రోజుల్లో మా పేరెంట్స్ అందరూ మమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారు, ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేకుండా అనేది. మా ఫాదర్కి బేసికల్గా ఎంబీఏ చేయాలని ఉండేది, నేను ఎంబీఏ చేయాలి లేదా మెడిసిన్ చేయాలని ఉండేది. కానీ నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. చేసుకున్నప్పుడు ఏమైనా అన్నారంటే నాకు అలా మెడిసిన్ చేపించాలని ఉంది మీది? మా ఫాదరు సిపిఐ పార్టీలో పనిచేసేవారు, టీచర్స్ యూనియన్లో. సో వాళ్ళకి ఆ రోజుల్లో ఏదో కొంతమంది వాళ్ళ పిల్లల్ని సోవియట్ యూనియన్కి పంపించి చదివించే అవకాశం ఉండేది మెడిసిన్ చదివించడానికి. నేను ఇంటర్మీడియట్లో బైపీసీ స్టూడెంట్ని. కానీ నాకు ఎందుకో ఈ కబడ్డీలో మేము ఫస్ట్ ఎప్పుడైతే ఆ టోర్నమెంట్ సక్సెస్ అయ్యామో అప్పటి నుంచి ఇక నేను వెనక్కి తిరిగి చూడలేదు. స్కూల్ డేస్ నుంచే మీరు స్పోర్ట్స్లో ఉన్నాను. స్కూల్ డేస్లో నేను ఖోఖో ఆడేదాన్ని. కాలేజ్కి వచ్చాక నేను ఇంకా అన్ని గేమ్స్, కాలేజ్ అన్నాక అన్ని గేమ్స్ ఆడాల్సి ఉండేది. కానీ నేను నా చాయిస్ ప్రయారిటీ కబడ్డీకి అనమాట. మాంట్సోరీ టీం అంటే అప్పట్లో చాలా స్టేట్ టీంలో 5 ప్లేయర్స్ మాంట్సోరీ కాలేజ్ వాళ్ళు ఉండేవారు, అవుట్ ఆఫ్ 12. అంతా మాకు కోటేశ్వరం గారు కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. మేడంకి ఈ మధ్య పద్మశ్రీ కూడా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. మేడంకి ఆ కాలేజ్లో మేము చదివాము అనేది ఇప్పటికీ చాలా మెమొరబుల్గా ఉంటుంది అన్నమాట. లెక్చరర్స్ కానీ మాకున్న లెక్చరర్స్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు. తల్లిదండ్రులు సత్యవతి, జనార్దన్ రావుల ప్రోత్సాహంతో కబడ్డీని తన జీవనంగా ఎంచుకొని అంచెలంచెలుగా ఎదిగిన పద్మజ ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున సీనియర్ ఖోఖో, కబడ్డీ కోచ్గా వ్యవహరిస్తున్నారు. కొలంబో దాకా టీంని తీసుకెళ్ళి గోల్డ్ మెడల్ అచీవ్ చేసుకొచ్చింది అదే క్రైటీరియా. బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు ఆ స్ట్రిక్ట్నెస్ని మెయింటైన్ చేయలేరు. వాళ్ళు దీనికి సరైన టైంలో రాకపోయినా మన ఇంట్లో పెట్టుకుని పిల్లల్ని పోషించినటువంటి దశ కూడా ఉంది. వరంగల్లో ఉండగా ఇంట్లోనే ఉండేవాళ్ళు పిల్లలు, వితౌట్ మేకింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది క్యాస్ట్తో సంబంధం లేకుండానే వాళ్ళు మన ఇంట్లోనే ఉండి తనే దీంట్లో దాని దాదాపు వచ్చే డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెడతా ఉందని. చిన్నప్పటి నుంచి ఆటలంటే తనకి ఇష్టం, ఇంట్రెస్ట్గా వెళ్ళేది. నాన్నగారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. అట్లా ఫాలో అవుతూ వచ్చిందండి. నలుగురు పిల్లల్లో కంటే పిల్లలందరూ కూడా పిల్లలు బంగారం లేనండి. ఈ పిల్ల ఏమో చదువుకుంది కదా, పైగా చదువు తను దేశం అంతా ఈ ఉద్యోగ రీత్యా తిరిగిన అనుభవం ఉందండి పిల్ల దగ్గర. ఏ విషయాన్ని గురించి అయినా నిర్భయంగా మాట్లాడుతున్నాయి. నిజాన్ని అబద్ధాన్ని ఒప్పుకోదు. చేయాలనుకున్న పని నిబద్ధతతో చేస్తుంది. ఉద్యోగం అంటే బాగా ఇంట్రెస్టు. ఉద్యోగం ఒకటే తన బాధ్యతను అనుకోకుండా తను ఇచ్చే కోచింగ్లో ఉన్నటువంటి పిల్లల బాధ్యతలు కూడా తను నెత్తి మీద వేసుకుని నిర్వర్తించడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తుందండి. 1987లో తొలిసారి కోచ్గా మారిన పద్మజ ఇప్పటి వరకు దాదాపు 100 సార్లు ఆంధ్ర, తెలంగాణ అసోసియేషన్ తరపున కోచ్గా ప్రాతినిధ్యం వహించారంటే అతిశయోక్తి కాదు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, విమెన్, రూరల్, పైకా వంటి అన్ని విభాగాలకు కోచ్గా ఆమె సేవలందించారు. ఈ 10 years ఫీల్డ్లో ఉన్నారన్నారు కదా, ఈ 10 యాజ్ ఏ ప్లేయర్గా. ఓకే, ఆ 10 yearsలో మీరు సాధించిన విజయాల గురించి చెప్పండి. అండ్ నేను కృష్ణా జిల్లా నుంచి పార్టిసిపేట్ చేశాను. స్టేట్లో కృష్ణా జిల్లా మేము ఆడిన 10 years మేము విన్నర్స్ని.
అవుట్ రైట్ విన్నర్స్ని, మెన్ కానీ ఉమెన్ కానీ. ఇంకా నేషనల్ లెవెల్ వస్తే ఫస్ట్ టైం మేము 1979లో నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది మాకు. అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఒక ఉమెన్ టీంకి బ్రాంజ్ మెడల్ అనేది మొట్టమొదటి బ్రాంజ్ మెడల్. అది ఒక విధంగా చరిత్ర అన్నమాట. ఫస్ట్ టైం మేము క్వార్టర్స్కి వెళ్ళడమే చరిత్ర, తర్వాత మేము థర్డ్ ప్లేస్ తెచ్చుకోవడం అనేది ఇంకా చరిత్ర. అలాగే 5 సంవత్సరాలు సౌత్ జోన్, 5 సంవత్సరాలు సౌత్ జోన్ కంటిన్యూస్గా విన్నర్స్ కొట్టాం మేము, గోల్డ్ మెడల్ అన్నమాట. అది చరిత్ర. ఇంతవరకు మళ్ళీ మేము 79లో బ్రాంజ్ మెడల్ వచ్చింది, మళ్ళీ 2006లో ఆంధ్ర ఉమెన్ టీం బ్రాంజ్ మెడల్ కొట్టింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years తర్వాత మళ్ళీ లక్కీలీ నేను ఆ టీంకి నేను కోచ్గా ఉండడం, మా రికార్డుని నేను యాజ్ ఏ కోచ్గా మా రికార్డుని మా పిల్లలు బ్రేక్ చేయడము చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట. అంటే అన్ని సంవత్సరాలు పట్టింది ఉమెన్కి మేము అలవోకగా సాధించిన విజయము మళ్ళీ రావడానికి అన్ని సంవత్సరాలు పట్టిందన్నమాట. First of all, Padmaj Bala is my student from Montessori College, and from the student time onwards, she was very courageous, brave, dedicated, and she is having all types of spirits. She is very affectionate with the friends, teachers, and all the members. తను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో ఎన్ఐహెచ్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా తనకి ఎక్కడో సాట రెగ్యులర్గా కబడ్డీని గురించి కోచింగ్ ఇవ్వటమే జరుగుతూ ఉంటుంది. ఒక్కరోజు కూడా నేను ఖాళీగా ఉండటం అబ్జర్వ్ చేయలే తన్ని. తను చాలామంది ప్లేయర్స్ని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ స్టేట్లోనో కానీ చాలామంది ప్లేయర్స్ని తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా తనలో ఉన్న మంచి గుణం అవతల ప్లేయర్కి సరిగా జరగకపోయినా తినటానికి లేకపోయినా తనే ఆదుకొని వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి గ్రౌండ్కి తీసుకొచ్చి డెవలప్ చేయటం అనేది చాలా మంచి గుణం ఉంది. ఇప్పటికీ తనకి ఈ భారతదేశంకి ఏదో చేయాలి మనం కబడ్డీలో. మనం చూస్తున్నాం నిజంగానే ఈ రోజుల్లో గత 5 సంవత్సరాల నుంచి ప్రో కబడ్డీ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఉమెన్ ప్రో కబడ్డీకి కూడా తను కోచ్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇన్ని స్కిల్స్ తనకి అచీవ్మెంట్స్ ఉండటం వలన భారతదేశంలో తనకి చాలా మంచి పేరు ఉంది. ఫ్యూచర్లో ఇంకా మంచి ప్లేయర్స్ని తయారు చేస్తుంది. తప్పకుండా తనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఏ రోజు కూడా ఖాళీగా కూర్చుందామని ఉండదు. ఇప్పుడు ఆడే టైంలో కంటే కూడా యాజ్ ఏ ప్లేయర్గా ఇప్పుడు యాజ్ ఏ కోచ్గా చాలా యాక్టివ్గా ఉంటుంది తను. ఇంకా అసలు కావాల్సింది అది. ఎప్పుడైనా మనలో ఉన్న టాలెంట్ని పిల్లలకి కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా 10 మంది మంచి ప్లేయర్స్ తయారవుతారు, 10 మంది కోచెస్ తయారవుతారనే ఉద్దేశంతో పద్మజ బాల వర్క్ చేస్తుందన్నమాట. జాతీయ స్థాయిలో అంతులేని ఆదరణను, ఎన్నో పథకాలను సాధించిన పద్మజ బాల జాతీయ జట్టు కోచ్గా అంతర్జాతీయ ఖ్యాతిని తన సొంతం చేసుకున్నారు. 1994 నుండి 2006 వరకు జాతీయ మహిళా జట్టుకు ప్రత్యేక కోచింగ్ క్యాంపులను కూడా నిర్వహించారు. ఏ గేమ్ అయినా కూడా హార్డ్ వర్కింగ్, రిపీటెడ్ ప్రాక్టీసు, ఎంకరేజ్మెంట్ అండి. ఏ గేమ్ అయినా సక్సెస్ అవ్వాలంటే మెయిన్ అది. నేను ఫార్చునేట్లీ నేను యాజ్ ఏ ప్లేయర్గా నేను ఏ అసోసియేషన్కి అయితే ఆడానో వీఆర్ వెరీ లక్కీ. మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మా గురువు గారు కానీ ఎవరైనా కూడా మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆడపిల్లలాగానే చూసేవారు. అంటే సొంత అమ్మాయిలానే చూసేవారు మమ్మల్ని. మేము ఎప్పుడు ఆ డిస్పారిటీ ఫీల్ అవ్వాలి యాజ్ ఏ ప్లేయర్గా. సో నన్ను మా గురువులు ఎలా చూసారో నాకు నా పిల్లల్ని నేను కూడా అలాగే చూడాలి అనేది నాకు మొదటి నుంచి. సో నేను నా పిల్లలు ఎలా ఉంటారు, సో ఈ ప్లేయర్స్ ఎప్పుడైనా తప్పు చేసినా కూడా నేను నా పిల్లలు తప్పు చేస్తే నేను ఎలా సర్దుకుంటాను అనే కాన్సెప్ట్లోనే నేను మొదటి నుంచి ఆడపిల్లల్ని నేను మౌల్డ్ చేసుకున్నాను. నేను యాజ్ ఏ కోచ్గా నేను ఇన్ని డిస్ట్రిక్ట్స్లో పనిచేశాను. అంటే తెలంగాణ అసోసియేషన్కి పనిచేశాను, నేను ఆంధ్ర అసోసియేషన్కి కోచ్గా చేశాను. నా అదృష్టం ఆంధ్ర అసోసియేషన్లో సెక్రటరీలు ఎంతమంది మారినా, తెలంగాణలో సెక్రటరీలు ఎంతమంది మారినా కూడా నన్ను వాళ్ళు ఎప్పుడూ గౌరవంగా చూశారు. అంటే నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఒక స్టేట్ టీమ్ని నా చేతిలో పెట్టినప్పుడు
నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఆడించు, ఈ అమ్మాయిని సెలెక్ట్ చెయ్యి, ఈ అమ్మాయిని వద్దు అని వాళ్ళు నాకు ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. మీ ఇష్టం మేడం, మీరు ప్రయారిటీ మీది, మీ ఇష్టం. నేను ఎప్పుడైనా టాప్ పెర్ఫార్మెన్స్ ఉన్న టీము మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకుండా నేను ఎప్పుడైనా కూడా అప్సెట్ అయినా కూడా అసోసియేషన్స్ నన్ను ఎంకరేజ్ చేసాయి. మేడం మీ ప్రయత్నం మీరు చేస్తారు, బ్యాడ్ లక్ వదిలే, మీరు అంత ఫీల్ అవ్వద్దు, మీరు ఎక్కడా లోపం చేయలేదు ప్రయత్నంలో. అలా నాకు స్టేట్ అసోసియేషన్స్ మొదటి నుంచి కూడా నన్ను యాజ్ ఏ ఉమెన్ కోచ్గా నాకు ఆ తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చినాయి. సో వాళ్ళు నాకు ఇచ్చిన బాధ్యతని నేను ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేసుకోలేదు. యూనివర్సిటీ ఛాంపియన్ నుండి ఒక ఛాంపియన్ కోచ్గా ఎదిగిన పద్మజా బాల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టు కోచ్గా కొనసాగుతున్నారు. మీరు ఒక ప్లేయర్గా, ఒక కోచ్గా కాకుండా మీలో ఇంకో కోణం సోషల్ యాక్టివిటీస్. మాకు తెలిసింది చాలా విషయాలు, సో మాతో షేర్ చేసుకోండి, మీరు చేసింది ఏంటి? అంటే చాలామంది సోషల్ యాక్టివిటీస్లో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ అమ్మ. నాకు ఫస్ట్ నేను ఏలూరులో జాబ్ చేస్తున్నప్పుడు నా స్టూడెంట్ ఒక పాప ప్రియదర్శిని అని జిప్మేర్స్లో మెడిసిన్ చదవాల్సిన పాప ఒక టోర్నమెంట్కి వెళ్ళి వస్తే యాక్సిడెంట్లో చనిపోయింది. అన్ఫార్చునేట్లీ నా చేతుల్లోనే ఆ పాప లాస్ట్ ఇది జరిగింది. అది నేను నా మీద ఆ పాపది ఇంపాక్ట్ చాలా ఉందన్నమాట. సో నేను ఆ పాపని వాళ్ళ పేరెంట్స్ నన్ను ఒక మదర్గా నా దగ్గరికి పంపించారు. నేను లైఫ్ సేవ్ చేయలేకపోయాను, కానీ అది నేను తన మీద ఉన్న ప్రేమని, అలాంటి పిల్లలకి నేను ఏదైనా చెయ్యాలి అనే తపన, కేవలం తన మీద ప్రేమతోటి నేను ఎంతోమంది ఆడపిల్లల్ని నా ఇంట్లో ఉంచుకుని వాళ్ళని చదివించటము, మ్యారేజెస్ కానీ నేను చేశాను. అది నా గొప్ప కూడా కాదమ్మా, నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ నాకు. ఇది చెయ్యొద్దు, ఇది చేయకూడదు అని ఎప్పుడూ లేదు. నా పిల్లలు ఏ టైం అయినా మా ఇంటికి దే కెన్ నాక్ మై డోర్స్ అనమాట. నేనున్నా లేకపోయినా మా పేరెంట్స్ భోజనం చేశారా అని అడుగుతారు ఫస్ట్ పిల్లల్ని. అది నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ అనమాట. ఆ విషయంలో నాకు అంత సపోర్ట్ చేస్తున్నందుకు నాకు ఫ్రెండ్స్ కూడా అట్లాగే సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఆ పాప మీద ప్రేమతోటి ఇవన్నీ చేస్తున్నాను అనమాట. నాకు అది ఆసక్తి. నేను పేపర్స్లో చదివి ఆ కష్టాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాకు ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ హౌస్ వైఫే నా రోల్ మోడల్. యాజ్ ఏ ఉమెన్గా ఆవిడ ఎన్ని ఫీట్స్ చేస్తుంది, ఆవిడ ఆర్థికంగా ఇంట్లో సర్దుబాటు చేసుకుంటే భర్త తెచ్చిన శాలరీ, పిల్లల్ని చదివించడానికి ఆవిడ మా మదరే నాకు ఎగ్జాంపుల్. సాక్రిఫైజెస్ అవన్నీ నాకు ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఉమెన్నే నాకు రోల్ మోడల్ అమ్మ. రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఎండల్లో చెరుకు బళ్ళ దగ్గర ఉండే లేడీసు, పువ్వులు అమ్మే లేడీసు, వీళ్ళందరినీ నేను ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకుంటా. ఎందుకంటే నాకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి అన్ని కంఫర్ట్స్ మధ్య పెరిగాను. సో నాకు గవర్నమెంట్ ఉద్యోగం కూడా నేను పెద్ద కష్టపడకుండా నా క్వాలిటీస్కి తగ్గట్లు ఉద్యోగం కూడా నాకు ఈజీ కేక్ వాక్ అనమాట నా లైఫ్ అంతా. సో నాకు భగవంతుడు ఇంత ఇచ్చాడు, మనం కష్టంలో ఉన్న వాళ్ళకి మనం ఏమన్నా చేయూతిస్తే వాళ్ళు ఇంకా ఎదగలరు అనేది నా ఆశయం. 2014 నుంచి సిద్ధార్థ కాలేజీలో మేడం గారి దగ్గర శిష్యరికను తీసుకుంటున్నాం. ఇక్కడే కాకుండా అనేక కాలేజీలు విజయవాడ, గన్నవరం, పెనమలూరు దగ్గర నుంచి చాలామంది విద్యార్థులు మేడం గారి దగ్గరికి నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. మాకు ఎటువంటి సహాయం కావాలన్నా అది నా డబ్బుల పరంగా ఏ పరంగా మా మేడం గారు సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. ఎందుకంటే మేడం గారికి కష్టం విలువ బాగా తెలుసు. కష్టం నుంచి రావాలనేది, ఇప్పుడు అంత ఆడినంతసేపు ఆడి తర్వాత చదువుకోవాలి, ఖాళీ ఉండటంలో మీరు పని చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అనే కాన్సెప్ట్లో మేడం గారు ఉంటారు. కష్టమే ముందు, మేడం గారు ముందు ప్రతిదానికి కష్టానికి ముందు ప్రయారిటీ ఇస్తారు. కష్టపడితే ఫలితం వస్తుంది అన్న నినాదాన్ని మేడం ఫాలో చేస్తారు. మేము ఇంత స్థాయిలో ఉన్నాం, మీకు నేను ఉద్యోగాలు ఇప్పేస్తాను అలాంటి మాటలు అంతవరకు చాలామంది బయట మేము చాలా విన్నాం, కానీ మేడం గారి దగ్గర అలాంటివి ఎటువంటివి వినలేదు. మీరు కష్టపడండి, తెచ్చుకోండి, ప్రతిఫలం మీకు వస్తుంది. అంతేగాని 2 రోజులు కష్టపడి 3 రోజులు ప్రతిఫలం ఆశిస్తాం చాలా కష్టమమ్మా. మీరు కష్టపడితే 3 రోజుల కన్నా దాని యొక్క ఫలితం ఎప్పటికన్నా వస్తుంది అనేది మేడం గారి ముఖ్య ఉద్దేశం. ఫైనల్గా కబడ్డీ గేమ్లోకి రావాలనుకుంటున్న అబ్బాయిలకి, అమ్మాయిలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? హార్డ్ వర్క్, కమిట్మెంట్. ఇవాళ వచ్చి రేపు రిజల్ట్ రావాలి, మనం రేపు తెల్లారేసరికి మనం నేషనల్ ప్లేయర్ అవ్వాలి అనేది జరగదు.
ఒక్కొక్కసారి డిస్క్రిమినేషన్సే కానీ, పరిస్థితులే కానీ, టాలెంట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి రాణింపు గుర్తింపు దొరకకపోవచ్చు, కానీ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇంకా పోరాటం చేయాలి, అది సాధించడానికి నేను ఇది చేయాలి, నేను ఇంకా కష్టపడాలి. కష్టపడకుండా ఏది దొరకదమ్మా. ఏది సాధించాలన్నా కూడా అది ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఇది అవనివ్వండి, ఏ ఫీల్డ్ అయినా కూడా మీరు ఆ డెడికేషను హార్డ్ వర్క్ లేకుండా ఏది సాధించలేరు. చెయ్యాలి, మీరు అది సాధించడానికి కష్టపడాలి. నేనైతే అదే చెప్తానమ్మా. అది ఓకే మేడం, మీరు చాలా టైంని మాకు కేటాయించేశారు, చాలా మంచి విషయాలు కూడా చెప్పారు. మీతో ఇంటాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా ఈ వారం మన తెలుగు అమ్మాయి పద్మజ బాల. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.